హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వెనిల్లా కిచెన్. వేసవి కాలంలో కూల్గా ఉండి పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే కస్టర్డ్ మిల్క్ ఫ్రూట్ సలాడ్ని ఇంట్లో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో చూసేద్దాం. దానికోసమని ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని స్టవ్ పైన వేడి చేసుకోవాలి. ఇక అందులోనే ఒక 2 గరిటెల పంచదార వేసుకుని మరిగించుకోవాలి. వేరే గిన్నెలోకి ఒక 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది అన్ని సూపర్ మార్కెట్స్లోనూ కూడా దొరుకుతుంది. ఇక అందులోకి ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని కూడా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన ఫ్రూట్ సలాడ్ మరింత టేస్టీగా ఉంటుందండి. ఇక అందులోకి కాసిని చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు, ఒక చిన్న గ్లాసుడు వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పాలు బాగా మరుగుతున్నాయి కదా, ఇలా పాలు మరిగేటప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను కూడా వేసేసుకుని గరిటెతో కలుపుతూ ఉండాలండి. ఒకటి పాలు మరిగించేటప్పుడు గరిటెతో కలుపుతూ ఉండాలి, లేదంటే పైన పొరలాగా కట్టేస్తుంది కదా, అలా మేగడ తయారవకుండా గరిటెతో కలుపుతూ కూడా దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారే లోపల గరిటెతో మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ మిల్క్ షేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 1 or 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఫ్రిడ్జ్లోంచి తీసేటప్పటికి కాస్త మేగడలా తయారైపోతుంది అనమాట, కొంచెం చిక్కబడిపోతుంది. దాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని కాస్త ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకుంటే ఇలా పలుచగా తయారవుతుంది. మనం ఫ్రూట్ సలాడ్ని సర్వ్ చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. దీన్ని మరలా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇది చిక్కబడదండి, ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో మిక్స్ చేసుకుని కూల్గా ఐస్ క్రీమ్ వేసుకుని పిల్లలకి సర్వ్ చేసినట్టయితే ఎంతో ఇష్టంగా, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఒకవేళ మీరు కూడా చేస్తున్నట్లయితే కనుక నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.